పాటు లివర్ డ్యామేజ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే లివర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. లివర్ అనేది ఏంటంటే మన బాడీలో ఫ్యాక్టరీ లాంటిది. మీరు ఏం తిన్నా ఏం చేసినా ఎంజైమ్స్ అయినా సరే, కార్బోహైడ్రేట్స్ అయినా సరే, లిపిడ్స్ అయినా సరే, ప్రోటీన్ అయినా సరే, ఏదైనా డెవలప్ చేసేదే లివర్. మీ లివర్ని డ్యామేజ్ చేస్తున్నారు. డ్రగ్స్ అంటే అందరి దృష్టిలో గాంజా అని ఒకటే ఉంది. బట్ గాంజా ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ ద డ్రగ్స్. ఓకే, గాంజాలో బై ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. గాంజా, చెరాస్, మళ్ళీ బమ్, హషిష్, ఇలా చాలా ఉన్నాయి. ఇవి చాలా మంది గాంజా అని మాత్రమే తెలుసు. బట్ అందులో లిక్విడ్ ఫామ్లో అందరికీ తెలుస్తుంది. లిక్విడ్ ఫామ్ సాలిడ్ ఫామ్. సో అది చాలా ఫామ్స్. ఇనీషియల్గా గాంజా అనేది జస్ట్ గేట్ వే టు ఆల్ డ్రగ్స్. ఎందుకంటే ఉన్న డ్రగ్స్లో ద చీపెస్ట్ డ్రగ్ ఈజ్ గాంజా. తర్వాత ఒక్కసారి గాంజా అలవాటు అయ్యాక మెల్లగా అంటే ఒక టీనేజ్లో ఈజీగా అలవాటు అయ్యే డ్రగ్ ఇది. తర్వాత మీరు ఉద్యోగం చేసిన క్రమంలో కానీ, లేకపోతే మీ మిడిల్ ఏజ్లో కానీ, మీ ఫినాన్షియల్ స్ట్రెంత్ పెరిగినప్పుడు పర్చేజ్ చేసే డ్రగ్స్ చాలా ఉంటాయి. అంటే అలవాటు ఒకవేళ ఎడిక్ట్ అయితే దేర్ ఆర్ సింథటిక్ డ్రగ్స్ అండ్ దేర్ ఆర్ నార్కోటిక్ డ్రగ్స్. ఓకే, ఇప్పుడు జనరల్గా మనం గాంజా డ్రగ్స్ ఎందుకు తాగుతాం? గాంజా అనేది ఎందుకు తాగుతాం? ఎందుకంటే జస్ట్ ఒకటి బ్యాడ్ కంపెనీ, అంటే మన ఫ్రెండ్ సర్కిల్ కానీ, మన కోడ్ అంటే నేబర్స్ కానీ ఎవరున్నా, మీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళ అలవాటు మీరు పిల్లలుగా అలవాటు చేసుకుంటారు వాళ్ళతో ఉండడం. లేకపోతే మీ సోషల్ గ్యాదరింగ్స్ అంటే బర్త్డేస్ కానీ ఏదన్నా వాళ్ళు అంటే ఇది ఒకసారి కొట్టుకోవడం బాగుంటుంది అలా చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైనా గాంజా కానీ వేరే ఏ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా ఎప్పుడైనా ఒక కన్జ్యూమర్ నుంచి ఇంకో కన్జ్యూమర్ అలవాటు అవుతుంది. నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ బెటర్. నుంచి ఈ కార్యక్రమం చేపడతాం. రోజు ఒక ప్రోగ్రామ్ అన్నట్టు. ఆ ప్రోగ్రాంలో భాగంగా 13వ తేదీ మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. తర్వాత 16వ నాడు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఇంకా ఇతర ప్లేస్లో ర్యాలీ నిర్వహించాము. అవగాహన సదస్సు. తర్వాత మీకు మీ స్కూల్ టీచర్స్లో ఉన్న పక్కన గ్రాస్ షాపులలో ఈ అవి కూడా తీసేయడం, లిక్కర్ కానీ ఉండేలో కూడా చేయడం జరిగింది కొన్ని షాపులలో. అవి మా మట్టిలో కాన్స్టిట్యూషన్ చేసేది, అవి కూడా చూడలేదు. ఇంకా తర్వాత దాచాల్సిన పరిస్థితి ముఖ్యంగా అన్ని స్కూళ్ళలో పెట్టినాం. ఇది అంటే దాచాల్సిన పరిస్థితి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే పిల్లలు కూడా దీనివల్ల అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్నపిల్లలు దీనివల్ల ఎంత సఫలవుతుందో దానివల్ల అర్థమైంది. అంటే రాయడం చాలా అద్భుతంగా రాశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు కూడా రాయడం జరిగింది. మా అన్నయ్య రావడం, మా నాన్న రావడం, అంటే ఓన్లీ గంజానే కాదు మంద రాయడం కూడా రాయడం జరిగింది. అది నేను స్కూల్లో పెట్టడం నేను తీసుకొచ్చిన చదివాను. అంటే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎక్కడ అవుతున్నారో కేసులు కూడా వాళ్ళు కొన్ని కేసులు కూడా రాయడం జరిగింది. దీని మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనకు ఈరోజు ఇంత ఘనంగా జరగడానికి కారణమైన ఈ మండల అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు పిల్లలు అంటే ఇప్పుడు సార్ ఎస్ఎస్సీ గారు మాట్లాడారు, డాక్టర్ గారు మాట్లాడారు, మరియు సివిల్ మేడం మాట్లాడారు, ఎంఈఓ గారు మాట్లాడారు. అది అందరూ చెప్పేది గంజాయి గురించి కాదు. మత్తు పదార్థాలు ఎస్ఎస్సీ గారు చెప్పినప్పుడు మత్తు పదార్థాలు గంజాయిని బట్టి స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు అందులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు గంజాయి అనేది మన పూర్వీకులు వైద్యం కోసం వాడేవారు. కొంచెం తీసుకుని వాడతారు. తర్వాత కొంతకాలం తర్వాత పూజలలో మార్చుని వాళ్ళు భజనగా వాడారు. దాని తర్వాత ఇది అనేది చాలా అద్భుతం. అంటే విజయవాడలో పాటలు జరిగింది. దీనివల్ల యువత చనిపోతున్నారు. ఈ యువత విటమిన్ కావాలనుకుంటుంది. లివర్ ఏం చేస్తుంది అంటే విటమిన్ డెవలప్ చేసుకుని ఎక్కడైతే విటమిన్ లోపం ఉంటుందో, ప్రోటీన్ లోపం ఉంటుందో అక్కడ పంపిస్తారు లివర్.
అదే లివర్ ఫ్యాక్టరీ మొత్తం బంద్ అయిపోయింది అనుకోండి, మీ బాడీ కూడా డ్యామేజ్ అయింది. అవునా కదా? సో సింపుల్గా చెప్పి డైట్ మంచి తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి, అంతేగాని వాళ్ళని మంచి డైరెక్షన్లో కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎవరైనా ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారు, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారంటే మాకు చెప్తే డాక్టర్ సార్ కలిసి కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్లో తీసుకురావడమే మా పని. ఎవరైనా ఉంటే దయచేసి చెప్పగలరు, ఎందుకంటే వాళ్ళు చెప్పకుండా ఉంటే వాడు అదే ఫ్లోలో ఉంటాడు. కాబట్టి ఆ ఫ్లోలో నుంచి బయట తీయాలంటే మనం అందరం కౌన్సిలింగ్ ఎస్ఐ మహేష్ గారు, అదేవిధంగా సిఐ గారు ఏర్పాటు చేసిన ఈ గంజాయి మత్తు ఏదైతే ఇటువంటి మాదక ద్రవ్యాల పైన ఒక అవగాహన సమావేశం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చాలామంది ముఖ్య అతిథులు వచ్చేసారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా వేదికలో ఉన్న ఉపాధ్యాయులు, తర్వాత గెస్టులు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులకు, అదేవిధంగా విద్యార్థులకు పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, రామాయణం తెలుసా? తెలియదా? మహాభారతం తెలుసా? రామాయణ కాలంలో యజ్ఞం చేస్తుంటే పైకెళ్ళి రాక్షసులందరూ కూడా అందులో నీరు వస్తుండే, తర్వాత రకరకాల ఆ యజ్ఞాన్ని సఫలంగా చేస్తుండే. ఇప్పుడు కూడా ఉన్న మన ఏవైతే రాక్షసుల రూపంలో ఉన్నాయి ఏంటంటే ఈ సెల్ ఫోను, టీవీ, ఈ గంజాయి, సిగరెట్లు, విస్కీ, బీర్లు, మందు, ఇవన్నీ కూడా రాక్షస రూపంలో ఉన్నాయి. సో ఇండియా పిల్లలు నాకు చూడాలి బాబు, మరొకసారి చెప్పకూడదు. మంచిగా చేసుకోవాలన్నా చెడ్డగా చేసుకోవాలనేది మన చేతిలో ఆధారపడుతుంది. ఇప్పుడు మనసుకి బుద్ధికి తేడా ఏముంది ఏమైనా చెప్పగలుగుతారా? మనసు అంటే ఏంటిది, బుద్ధి అంటే ఏంటిది ఎవరికి తెలియదు. మనసు ఏం చేస్తుందంటే, సపోజ్ మన ఇంట్లో మనకు తెల్లారి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది, ఆ టీవీలో మంచి సినిమా వస్తుంది, లేకపోతే టీవీలో మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. మనసు ఏం చెప్తుందంటే ఏ ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు, కానీ క్రికెట్ మ్యాచ్ మళ్ళీ రాదు, చూడాలని మనసు చెప్తుంది. కానీ బుద్ధి ఏం చెప్తుందంటే మ్యాథ్స్ మంచిగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి, నాకు మంచి మార్కులు వస్తే మంచి రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తే మంచిగా నాకు కార్యం దొరుకుతుందని ఆలోచనతో బుద్ధి చెప్తుంది. ఎవరైతే మనసు మాట వింటాడో వారి జీవితంలో ఫెయిల్ అయిపోతారు, ఎవరైతే బుద్ధి మాట వింటాడో వారి జీవితంలో పాస్ అయిపోతారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే ఆ బీర్లు, విస్కీలంటూ రోడ్ల మీద ఎంతమంది చెప్పినట్టు ఆ రోడ్ల మీద కేక్ కట్ చేసుడు, ఆ బీర్లను ఇలా చేయడము, తర్వాత సిగరెట్లు తాగడము, ఎక్కడైనా పాన్ షాప్, ఎక్కడైనా ఛాయ్ హోటల్ ఉందంటే ఆ ఛాయ్ హోటల్ వెనుకంతా కూడా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలే కనిపిస్తున్నారు. వాడు ఉండేది సన్నగా ఉంటాడు, వాడు పెద్ద పెద్ద సిగరెట్లు తాగితే వాడి లివర్, తర్వాత ఊపిరితిత్తులు అవన్నీ డ్యామేజ్ అయిపోయి దేనికి పనికి రాకుండా అయిపోతారు. లాస్ట్కు పిల్లలు కూడా ఉంటారు, పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఈ మద్యం ఏదైతే మద్యం కానీ, సిగరెట్లు కానీ, గంజాయికి సంబంధించిన పాన్ షాపులలో సిగరెట్లు కూడా అమ్ముతున్నారు. దాన్ని తీసుకొని మనోళ్ళు తాగుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అది మనకు హ్యాబిట్ అయిపోతుంది. అంటే ఒక 3
గంజాయి అదేవిధంగా డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపైన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలనే ఒక సదుద్దేశంతో మరి ఈరోజు ఎక్కడికక్కడ వారం రోజుల పాటు అంతర్జాతీయ మాదక ద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారోత్సవం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు అదేవిధంగా కాలేజీ సంబంధించిన విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించింది సమూలంగా నిర్మూలించాలంటే దాన్ని అమ్మే వాళ్ళను, తర్వాత అదేవిధంగా దాన్ని అలవాటు చేసే వాళ్ళను, తర్వాత విద్యార్థులకు ఇది అంటకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ పాఠశాలలో కానీ కాలేజీలో కానీ ఉపాధ్యాయులు ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క విద్యార్థి యొక్క మెంటాలిటీ కానీ విద్యార్థి యొక్క ప్రవర్తన తీరులో ఏదైనా తేడా కనిపిస్తే మరి గమనించి సమాచారం అందించాలి. ఎవరైనా డ్రగ్స్ సంబంధించింది ఈ గంజాయి సంబంధించింది మరి ఇల్లీగల్గా అమ్మితే కూడా 1098 టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మనము కాల్ చేసి చెప్పొచ్చు. కాబట్టి మనము దీన్ని నిర్మూలించాలంటే ఇది ఒకరి నుంచి ఒకరికి విద్యార్థులకు అలవాటు అవుతుంది. ముందుగా ఒక ఇద్దరు ముగ్గురికి అలవాటు చేస్తారు, వారి నుంచి ఇంకా మిగతా వాళ్ళకి కూడా దీన్ని అలవాటు చేసి క్రమక్రమంగా వాళ్ళ వ్యాపార వృద్ధి కోసం చేస్తారు. కాబట్టి ఈ డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల నివారణ కోసము ప్రతి ఒక్క యువత అదేవిధంగా పెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక వర్గాలందరూ కూడా మరి కృషి చేస్తేనే మనం దీన్ని మన దగ్గర నుంచి పారదోడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవడానికి మరి కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా ఈరోజు భీమ్గల్లో శాస్త్ర ఫంక్షన్ హాల్లో ఘనంగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి గాను భీమ్గల్ మండల ఎంపీడీఓ, భీమ్గల్ పిహెచ్సి డాక్టర్ గారు, మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారు, మరియు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్లు, ఇతరత్ర టీచర్లు మరియు స్కూల్ పిల్లలు అందరూ రావడం జరిగింది. దీనికి గాను మన భీమ్గల్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భీమ్గల్ ప్రజలు ఎవరు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా జాగ్రత్తలు వహించాలని ప్రధానంగా చూస్తే ఈ ప్రోగ్రాం చేయడం.